మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ నుంచి ఉద్యోగులకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ఉద్యోగులకు త్రైమాసిక ప్రాతిపదికన అందించే పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ వేరియబుల్ పేను ఈసారి సగటున 70% చెల్లించినట్లు తెలుస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఈ బోనస్ గత త్రైమాసికం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి టు మార్చి కాలంతో పోలిస్తే పెద్దగా మారలేదు. అయితే గతేడాది ఇదే కాలంతో పోల్చితే మాత్రం 10% మేర తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉద్యోగులకు సగటున 80% వేరియబుల్ పే చెల్లించారు. ఉద్యోగుల పనితీరు, వారి జాబ్ లెవెల్ను బట్టి ఈసారి బోనస్ పేఅవుట్ కనీసం 65% నుండి గరిష్టంగా 80% వరకు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా JL4, JL5 స్థాయి ఉద్యోగులకు JL6 ఉద్యోగులతో పోలిస్తే కొంత ఎక్కువ పేఅవుట్ లభించినట్లు తెలుస్తోంది. అత్యుత్తమ పనితీరు కనబర్చిన JL4 ఉద్యోగులకు 80%, JL5 ఉద్యోగులకు 78% వరకు వేరియబుల్ పే అందినట్లు సమాచారం. ఇన్ఫోసిస్ లో ప్రస్తుతం 3.28 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. వీరిలో JL4, JL5, JL6 స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు కంపెనీ మొత్తం వర్క్ ఫోర్స్ లో కీలక భాగంగా ఉన్నారు. ఉద్యోగుల పనితీరును అవుట్ స్టాండింగ్, మెట్ ఎక్స్పెక్టేషన్స్, కమెండబుల్ వంటి వివిధ కేటగిరీలుగా అంచనా వేసి దాని ఆధారంగా వేరియబుల్ పేరు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం అనేక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆర్థిక పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందడం, కంపెనీలు అవసరం లేని వ్యయాలను తగ్గించుకోవడం వంటి అంశాలు టెక్ ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయి. ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 12% పెరిగి 7,769 కోట్లకు చేరింది. అయితే కంపెనీ తన వార్షిక వృద్ధి అంచనాలను తగ్గించింది. దీంతో ఉద్యోగుల వేతన పెంపుపై కూడా కొంత అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం వేరియబుల్ పే అందుకున్నప్పటికీ ఇన్ఫోసిస్ ఉద్యోగులు అప్రైజల్ కోసం ఎదురుచూస్తున్నారు. కంపెనీ అంతర్గత సమాచారం ప్రకారం ఈసారి జీతాల పెంపును 2 దశల్లో అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. JL4, JL5 స్థాయి ఉద్యోగులకు వచ్చే 1 నుంచి 2 నెలల్లో వేతన పెంపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తర్వాత JL6 అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు 2027 జనవరిలో జీతాల పెంపు అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.